We started the topic this morning, the Word of God and the Church of God. ఈ ఉదయకాలమున మనము దేవుని వాక్యము దేవుని సంఘము అనే మాటలతో ప్రారంభించాం. And we were trying to present some of the most practical, relevant aspects in preaching and teaching the Word of God in the Church of God. దేవుని సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించుటకు గల కొన్ని ఆచరణాత్మకమైన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. We saw two major aspects this morning. ఈ ఉదయకాలమున మనము రెండు ప్రాముఖ్యమైన అంశాలను ఉదయకాలం చూసాం. The divine nature of the Word of God. దేవుని వాక్యపు దైవిక స్వభావం. And secondly, the teachers of the Word of God. రెండవదిగా దేవుని వాక్యాన్ని బోధించే ఉపదేశకులు. As we continue this study, let me come to the third phase of this message, as I mentioned this morning. ఈ ఉదయకాలమున నేను చెప్పినట్లుగా మనం ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటుండగా మూడో అంశానికి వద్దాం. Teaching methods of the Word of God. Teaching methods. దేవుని వాక్యాన్ని బోధించుటకు గల పద్ధతులు. In what method or in what manner can we teach God to the Church of God? ఏ పద్ధతిలో ఏ విధానంలో దేవుని వాక్యాన్ని దేవుని సంఘంలో బోధించాలి. There are many types of group Bible studies people adopt in these days. అనేక బైబుల్ ధ్యాన కూడికల ద్వారా ఈ పద్ధతులను అనేక మంది అవలంబిస్తున్నారు. We give different names to that. దానికి మనం వేర్వేరు పేర్లు పెడుతూ ఉంటాం. Sometimes we call it as the men's Bible study, sometimes women's Bible study, sometimes youth Bible study, sometimes children's program. We call it by different names. దానికి ఒక్కొక్కసారి పురుషుల బైబిల్ స్టడీ అని, స్త్రీల బైబిల్ ధ్యానం అని, యవనస్తుల బైబిల్ ధ్యానం అని, పిల్లల వాక్య పరిచర్య అని రకరకాల పేర్లు పెడుతూ ఉంటాం. There is nothing doctrinal about these type of group divisions. ఇలాంటి మరి ఒక సమూహంతో చేసే ఈ ధ్యాన కూడికల గురించి సిద్ధాంతపరమైన మాటలేమీ లేవు. But this depend on the practical need of the church as the assembly feels necessary for the spiritual benefit of the assembly. సంఘం యొక్క ఆత్మీయ క్షేమం కొరకు సంఘం ఏదైతే అవసరమై అని భావిస్తుందో వాటి ప్రకారం ఇవి చేస్తూ ఉంటారు. So I'm not here to say whether this is right or wrong. It all depends on the local need, whether some men should study together, some sisters should study together, or the youth should study. It all is under the broad covering the assembly, the church, the local church. నేను ఇది తప్పు సరి అని చెప్పలేను, కానీ కొంతమంది పురుషులే కలిసి ధ్యానం చేయుట, స్త్రీలే కలిసి ధ్యానం చేయుట, యవనస్తులు కలిసి ధ్యానం చేయుట, ఇవన్నీ రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా సంఘ ధ్యానము అనే ఆ పై రూపంలోనికి వస్తూ ఉంటాయి. Such studies take place in so many assemblies. అలాంటి ధ్యానాలు అనేక సంఘాల్లో జరుగుతూ ఉంటాయి. I won't say it is all wrong. అవన్నీ తప్పని నేను చెప్పటం లేదు. But one factor we should always bear in mind when we think of such group Bible studies or teaching for groups in the churches. ఒక బృందంగా చేసే బైబిల్ ధ్యానము లేదా కొంతమంది కలిసి చేసే బైబిల్ ధ్యానము అనేది ఏ విధంగా చేయాలి అని మనం ఆలోచించినట్లయితే, such group Bible studies should not be a rebel group to the church, or it should not be against the fundamental interest of the church. అలాంటి బృందంగా ఏర్పడి చేసే ధ్యానము ఆ గుంపు ఎవరైతే ఉన్నారో వారు సంఘానికి వ్యతిరేకంగా గుంపు కట్టిన వారు కానీ, సంఘ నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు కానీ అయి ఉండకూడదు. Keeping it as a secret from the assembly elders, inviting only some people whom we like. Now, all these things are very dangerous on a long run. సంఘ పెద్దలకు కళ్ళకు దాచిపెట్టి చేయటం, లేదా ఎవరైతే మనం ఇష్టపడతామో వారిని మాత్రమే ఆహ్వానించి చేసే ఇలాంటి ధ్యానాలన్నీ కూడా సిద్ధాంతపరంగా తప్పు.
So in most of the places, our elders and the church leaders are very gracious. If there is a need, they permit, and under their blessings, this happens. అనేక స్థలాల్లో మరి సంఘ పెద్దలు చాలా ఉదార స్వభావంతో ఇలాంటి వాటిని అనుమతిస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి ఆ వాటిని చేయటానికి పురికొల్పుతూ ఉంటారు. And sometimes we need to be very careful what we conclude from such group Bible studies in the church. కొన్నిసార్లు సంఘంలో ఇలాంటి ఒక సమూహంగా ఏర్పడి చేసే బైబిల్ ధ్యానాలను బట్టి వచ్చే సారాంశము అనేది ఏదైతే వస్తుందో దాని పట్ల జాగ్రత్త వహించాలి. We have to be very careful because it is not based on the opinion of the majority, but it should be based on the conviction from the word of God. ఎందుకు దీని పట్ల జాగ్రత్త వహించాలంటే ఇది అత్యధికులు మరి దానికి మరి పురికొల్పుతున్నారు కాబట్టి చేయటం కాదు, కానీ దేవుని వాక్య సత్యం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ నమ్మికతో చేయాలి. In some places, sometimes we see, okay, when you don't understand a passage, everybody will sit together and have a discussion on that. కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఒక భాగం ఏదైనా అందరికీ అర్థం కానప్పుడు అందరూ కలిసి ఒక చర్చా పద్ధతిలో దాన్ని ధ్యానిస్తూ ఉంటారు. And different people express different opinions on that. ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాన్ని దాని మీద తెలియచేస్తారు. And they take the majority opinion. Okay, this is the opinion, the stand we will take. అప్పుడు ఏం జరుగుతుందంటే అత్యధికులు ఏదైతే చెప్తున్నారో ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి ఇది తీసుకుందాం అన్నట్లు మరి ఆ మాటను తీసుకుంటూ ఉంటారు. The doctrine of the word of God should never be derived based on the opinion of the people. It should be based on the strong conviction from the word of God. దేవుని యొక్క వాక్య సిద్ధాంతం అనేది మనుషుల అభిప్రాయాలను బట్టి కాదు, కానీ దేవుని వాక్యంలో ఉంటున్న సంపూర్ణ ఒప్పుకోలు నమ్మిక ద్వారా వచ్చే దాన్ని బట్టి అయి ఉన్నదై ఉండాలి. Sometimes the youth meeting happens and they are not able to conclude certain things when they have a Bible study. కొన్నిసార్లు యవనస్తులు బైబిల్ ధ్యానకు కూడిక కలిగి ఉన్నప్పుడు కొన్ని విషయాల మీద వారు ఒక నిర్దిష్ట అవగాహనకు రాలేకపోతూ ఉంటారు. So if you can't understand that, don't conclude it based on the opinion. Bring it to the elders or the God-given teachers of the Church of God. నీవు కనుక దాని మీద ఒక అవగాహనకు రాలేకపోయినట్లయితే నీ అభిప్రాయంతో దాన్ని అలాగే అని అనుకోవద్దు, కానీ దాన్ని సంఘ పెద్దల యొద్దకు తీసుకుని వచ్చి దేవుని వాక్య సిద్ధాంతాలతో పోల్చి చూడాలి. That is why this morning I said God has gifted the church with God-appointed teachers. అందుకనే ఉదయకాలాన్ని నేను చెప్పాను కదా, సంఘానికి దేవుడు నియమించిన బోధకులతో వారిని దేవుడు వరముగా సంఘానికి ఇచ్చాడు. These are something about the group studies that takes place in our assemblies in some places. కొన్ని స్థలాల్లో మన సంఘాల్లో ఈ విధంగా ఒక గుంపుగా చేరి చేసే ధ్యానాల గురించిన మాటలు ఇవి. So I'm not telling it is wrong. నేను ఇది తప్పు అని చెప్పటం లేదు, but I'm telling do it carefully. కానీ నేను చెప్పేది ఏంటంటే అది జాగ్రత్త వహించి చేయాలి. But apart from that, generally we have the systematic Bible studies of the churches. కానీ వీటికి మించి నదిగా ఉంటున్న మన క్రమ పద్ధతిలో చేసే బైబిల్ ధ్యానాలు సంఘంలో ఉన్నాయి. And for this systematic Bible study for the whole church, we sometimes adopt different methods. ఈ క్రమ పద్ధతిలో చేసే బైబిల్ ధ్యాన కూడికలకు సంఘంలో ఒక పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు. It can be expository teaching, which is very effective. ఇది వివరణాత్మకంగా చేసే ఉపదేశం అయి ఉండొచ్చు, అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. And when I say expository teaching, what I mean is you select a passage and derive the truth from that particular passage systematically. నేను ఈ వివరణాత్మకంగా చేసే ధ్యానం అంటే ఏదని చెప్తున్నానంటే ఒక భాగాన్ని తీసుకొని ఆ భాగాన్ని ధ్యానిస్తూ అందులో ఉన్న సత్యాలను వెలికి తీసి నేర్చుకోవటం.
So you will be basically concentrating on one chosen passage. నీవు మామూలుగా ఏం చేస్తున్నావు అంటే దానిలో ఒక ప్రత్యేకమైన ఎంపిక చేయబడిన ఆ భాగాన్ని తీసుకుంటున్నావు. Everything you can get from that particular passage, you should bring out. ఆ భాగంలో ఉంటున్న వాటన్నిటిని ధ్యానించి వాటిని నేర్చుకుంటూ ఉంటావు. So for an effective expository study, try to derive the maximum from that passage. Don't leave out anything. ఆ వివరణాత్మకమైన ధ్యానము అది ప్రభావవంతంగా ఉండాలంటే ఆ భాగంలో ఉన్న సత్యాలన్నీ వెలికి తీయటానికి ప్రయాసపడి ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా నేర్చుకోవాలి. You know, in our places on the roadside, sometimes we see this sugarcane juice sellers. మనం చూస్తూ ఉంటాం కదా, రోడ్డు పక్కన కొంతమంది చెరుకు రసం అమ్ముతూ ఉంటారు. Now, if you give them a stick of sugarcane, ఒక చెరుకు గెడను గనుక వారికి ఇస్తే that one piece they will squeeze it, and again they will crush it, again they will fold it and crush it so many times till the last drop comes out. వారు ఆ ఒకే ఒక చెరుకు గడను ఏం చేస్తారంటే ఎన్నో సార్లు ఆ యంత్రం గుండా పంపించి దాంట్లో చివరి చొక్కు వరకు వచ్చే ఆ రసం అంతా పీల్చివేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. The other method is just give one bite and throw it and take the next bite. అది ఎలాగుందంటే కేవలం ఒకసారి కొరికి పడవేయటం కాదు. So when I talk about a expository study, it is not just taking a big chapter and here and there pick something, but really taking the juice out of it. Every word and every comma go into the details of that. నేను ఈ వివరణాత్మక ధ్యానం అని చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఒక భాగం ఒక చోట ఇంకో భాగం ఇంకో చోట కలిపి చేయటం కాదు, కానీ ఒకే భాగాన్ని తీసుకొని అందులోని కామా ఫుల్ స్టాపులతో సహా ప్రతి పదాన్ని కలిపి ధ్యానించటం. So when you are teaching a matured group of people, expository teaching becomes so very effective and useful for the people. కాబట్టి అనుభవజ్ఞులు లేదా పరిణతి చెందిన విశ్వాసులకు బోధిస్తున్నప్పుడు ఈ వివరణాత్మకమైన ధ్యానం అనేది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. Apart from that, you can have a topical study. దానికి భిన్నంగా మీరు ఒక అంశాన్ని తీసుకొని ధ్యానం చేయవచ్చు. You take a topic and study about that topic, where from everywhere you can take the verses supporting that. ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఆ అంశం మీద ధ్యానం చేయవచ్చు. ఆ అంశము ఎక్కడెక్కడ వ్రాయబడిందో ఆ వచనాలన్నీ చేర్చుకొని ధ్యానం చేయవచ్చు. You can have character study. You can choose a character from the Bible and study about that person or that character. నీవు ఒక వ్యక్తిని తీసుకొని ఒక వ్యక్తిత్వాన్ని ధ్యానం చేయవచ్చు. ఆ విధంగా కూడా ఇవి చేయవచ్చు. You can have a word study. ఒక పదాన్ని తీసుకొని దాని మీద ధ్యానం చేయవచ్చు. One word, like for example, if you take the word love. ఒకే పదం అనగా ఉదాహరణకు ప్రేమ అని. In the original word is agape. ఈ ప్రేమకు ఆదిమ పదం ఏంటంటే అగాపే. So this one word, you can have a good study on that. ఒకే పదాన్ని తీసుకొని ఆ పదం మీద మంచి ధ్యానం చేయవచ్చు. So all these are the different methods that you can study the word of God. ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించే విభిన్నమైన పద్ధతులు ఇవి. Again, you can broadly divide your Bible studies or teaching as the doctrinal studies and the practical studies. అదే విధంగా మీ బైబిల్ ధ్యానాన్ని ఈ రెండు పెద్ద గుంపులుగా మీరు చేయవచ్చు. ఒకటి సిద్ధాంతపరమైనవి, సిద్ధాంతపరం కానివి. So when you invite a teacher or ask somebody from your own church to teach, you should know in which area this particular brother is good in teaching. కాబట్టి మీరు ఎవరైనా వాక్య ధ్యానం చేయాలని ఆహ్వానించినప్పుడు ఆ సహోదరుడు వీటన్నిటిలో ఏ విషయంలో బాగా చేయగల నేర్పరి అనేది మీరు ఎరిగిన వారై ఉండాలి. Some brothers are very good in teaching the doctrinal teaching. కొంతమంది సహోదరులు సిద్ధాంతపరమైన విషయాలు బోధించడంలో చాలా
నేర్పరులుగా ఉంటారు. See, knowing the doctrine and the ability to teach are two different things. Always understand that. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిద్ధాంతం ఎరిగి ఉండటం, సిద్ధాంతాన్ని అర్థమయ్యేటట్లు బోధించడం అనేది రెండు వేరు విషయాలు. Some are very good in dealing with the practical aspects. కొంతమంది ఆచరణాత్మకమైన విషయాలను తెలియచేయటంలో చాలా బాగా ఉంటారు. Some are very effective for the young people. కొంతమంది యవ్వనస్తుల పరిచర్యలో చాలా ప్రయోజనకరంగా ఉంటారు. So when you think of this, the actual effectiveness of the teaching becomes better depending on his relationship with the Bible and his experience in teaching. బైబిల్తో అతనికున్న సంబంధము, బోధించట్లో ఆయనకున్న అనుభవము, ఇవి రెండూ కూడా ఏ విషయాన్ని ఆయన ఎవరికి బోధించగలడో వాటిని నిర్ణయింపచేస్తుంది. The more time you spend with the Bible and the more time you use this gift, your effectiveness becomes more and more. మీరు మీ సమయాన్ని ఎంత ఎక్కువగా బైబిల్తో గడిపితే మీ వరాన్ని ఎంత ఎక్కువగా వాడతారో ఆ బైబిల్తో గడిపే సమయము మీ వరాన్ని ప్రయోజనకరంగా వాడటానికి పని చేపిస్తుంది. I am talking about the teaching methods of the Word of God in the Church of God. దేవుని సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించే పద్ధతుల గురించి నేను మాట్లాడుతున్నాను. So with this introduction, let me come to some of the practical points that I want to suggest here. ఈ పరిచయ వాక్కులతో ఇప్పుడు మనము అవలంబించదగిన విషయాలకు వద్దాం. Number 1. మొదటిగా Morning I gave about 10 points. ఉదయకాలాన్ని నేను 10 అంశాలు చెప్పాను. I'm not continuing here for easiness. I'm just starting again from 1 for these evening classes, but it is a continuation. అది వాటికి ఇది కొనసాగింపే కానీ మనం అర్థం చేసుకోవటానికి సులభంగా వాటిని ముగించి మరలా క్రొత్తగా ప్రారంభిస్తున్నాను. So number 1, మొదటిగా the teaching must be corresponding to the occasion. మనం బోధించే విషయము సందర్భానుసారమై ఉండాలి. Now whatever you teach, the teaching must be based on the nature of the meeting that you are having. మీరేమి బోధించినప్పటికీ కూడా ఆ బోధ ఏదైతే ఉన్నదో అది ఆ సందర్భానికి తగినట్లుగా ఉండాలి. Most of our meetings, we have the Bible or the message time. That is very mandatory in our assemblies in most of the places. అనేక స్థలాల్లో మన సంఘాల్లో ఈ బైబిల్ సమయం లేదా వాక్య సమయం అనేది ఉంటుంది. అది ఖచ్చితంగా మరి ఉపయోగిస్తూ ఉంటారు. So for example, if you are meeting for the assembly prayer meeting, ఉదాహరణకు సంఘ ప్రార్థనా సమయం కూడిక ఉన్నట్లయితే and somebody is assigned to take the message for 15 or 20 minutes. కొంతమంది 15-20 నిమిషాలు దానికి సంబంధించిన వాక్యం చెప్పబడాలని కోరబడుతూ ఉంటారు. And you talk about the work of the Holy Spirit, doctrine of the Holy Spirit, which has got nothing to do with the prayer. నీవు గనక పరిశుద్ధాత్మని కార్యము, పరిశుద్ధాత్మని యొక్క కార్యముకు సంబంధించిన సిద్ధాంతం బోధిస్తే అది ప్రార్థనకు ఏమాత్రం సంబంధం లేనిది కదా. Now what you're teaching is right, it is not wrong. నీవు బోధించేది సరి అయిందే, అందులో తప్పేమీ లేదు. But corresponding to the nature of the meeting, you may probably talk about the prayer or the effectiveness of the prayer or prayer life. కానీ ఆ సందర్భంలో ప్రార్థనా కూడిక కలిగి ఉంటుండగా ప్రార్థనకు సంబంధించిన మరి ప్రార్థన యొక్క విశిష్టత, ప్రార్థన ఎలాగూ చేయాలి, ఆ దాని గురించిన మాటలు చెప్పాలి. Apostle Paul has taught through the epistles and given to us. అపోస్తలుడైన పౌలు పత్రికల్లో బోధించాడు, అవి మనకి ఇవ్వబడ్డాయి. Now all his teachings is a part of the word of God. It is relevant to all of us, no doubt. ఈ బోధనలన్నీ కూడా మనందరికీ అవసరమైనవే, మనందరం స్వీకరించాల్సినవి, అందులో సందేహం ఏమీ లేదు. And he was always addressing the issues of the people to whom he is writing. ఆయన ఎప్పుడైతే పత్రిక రాస్తున్నాడో ఆ పత్రికలో
ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడో వారి విషయాలను గురించి ప్రస్తావిస్తున్నాడు. For example, if you read one example I'm reading, 1 Corinthians chapter 1 and verse 11. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం ఉదాహరణకు నేను చదువుతున్నాను. For it has been declared to me concerning you, my brethren, by those of close household, that there are contentions among you. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. Now he has a specific problem in that church. ఆ సంఘంలో ఆయనకు ఒక ప్రత్యేక సమస్య కనబడుచున్నది. And his message here is addressing that issue. ఇక్కడ ఆయన పంపిస్తున్న సందేశము ఆ సమస్యను గూర్చి ఉద్దేశించబడింది. You know who is the best person to teach a church? ఒక సంఘానికి బోధించుటకు ఎవరు అత్యుత్తమమైన వ్యక్తి? The one who knows the church and the need of the church. ఎవరైతే ఆ సంఘాన్ని గురించి ఎరిగి ఉన్నారో, ఆ సంఘ అవసరత తెలుసుకొని ఉన్నారో వారే. So if you call a teacher and he will come and teach something very random, ఎవరినైనా బోధన చేయటానికి పిలిచినప్పుడు అతడు తనకు ఇష్టం వచ్చిన విధంగా బోధించి వెళ్ళవచ్చు. well, he may not address your actual need. ఆయన అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు అవసరతలను ఆయన మాట్లాడలేకపోవచ్చు. Now today I am teaching this topic because I'm specifically asked to address this issue. కానీ నేను ఈ రోజు ఈ అంశాన్ని బోధిస్తున్నానంటే ఈ అంశము బోధించాలని నాకు ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి. So whenever you are standing to teach the word of God in the church of God, కాబట్టి దేవుని సంఘంలో వాక్యాన్ని బోధించడానికి నీవు లేచి నిలబడినప్పుడు always remember, people don't want to hear what you know, but people want to hear what they need. అక్కడున్న ప్రజలు నీకు తెలిసింది వినాలని కోరుకోరు, కానీ వాళ్ళ అవసరతను బట్టి వినాలని కోరుకుంటారు. That is very, very essential. Always understand that. ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోవాల్సింది. So your teaching must be corresponding to the nature of the meeting or the occasion. కాబట్టి మన బోధ ఏదైతే ఉన్నదో అది సందర్భానుసారమై ఆ సందర్భంలో ఏ మీటింగ్ ఉన్నదో దానికి ఉపయోగకరంగా ఉండాలి. Sometimes for the breaking of bread or the Lord's Supper meeting in the morning. కొన్నిసార్లు ప్రభు యొక్క బల్ల కూడికకు, రొట్టె విరిచే కూడికకు మనం చేరి వస్తూ ఉంటాం ఉదయం. In some places I have seen people name it as the first message and the second message. కొన్ని చోట్ల కొంతమంది ఎలా పేర్లు పెడతారంటే మొదటి సందేశం, రెండవ సందేశం అని. There is nothing called as the first message. అసలు మొదటి సందేశం, మొదటి ప్రసంగం అనేదే లేదు. That is not a biblical concept. అది బైబిల్లో ఉంటున్న మాట కాదు. So if you have gathered to remember the Lord and break the bread, let your thoughts and your exhortation, your teaching, let it all be related to the sufferings of our Lord Jesus Christ. మీరు కనుక రొట్టెను విరుచటానికి, ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి చేరి వచ్చినట్లయితే అప్పుడు ఆయన శ్రమలను గురించి, ఆయన మాటలను గురించి మనం ధ్యానం చేయాలి. Always understand this concept. ఎప్పుడు మనం ఆ సందర్భంలో ఈ మాటలను గుర్తు చేసుకోవాలి. Because that is not the time to teach about worship. ఎందుకంటే ఆ సమయంలో ఆరాధన గురించి బోధించే సమయం కాదది. That's a wrong understanding. If somebody stands up, this is how we should worship, this is how we should worship. No, that should be taught in the message, in the ministry time, not during the breaking of bread. కొంతమంది ఆ సమయంలో లేచి ఈ విధంగా ఆరాధించాలి, ఇలా ఆరాధన చేయాలి అని మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఆ సమయం అలా చెప్పాల్సిన సమయం కాదు. అది ఎప్పుడు చెప్పాలంటే పరిచర్య లేదా వాక్య కూడికలో చెప్పాలి. This is the time to remember in the simplest possible words, just to remind the people of the sufferings of the Lord, not to empty out your theology on the people. ఆ సమయం ఎలాంటిదంటే కేవలం ఒక చిన్న మాట, ఒక సులభమైన అంశం తీసుకొని ప్రభు యొక్క శ్రమలను తలపోసుకుంటూ చేసేదే, కానీ నీకున్న జ్ఞానాన్ని, తత్వ జ్ఞానాన్ని అంతా అక్కడ ప్రజల మీద రుద్దటానికి కాదు. Even the new believer, a young brother, has the right
to stand up and share a small thought, maybe 1 minute, about the Lord's suffering there. It is not a teaching time. అది బోధించే సమయం కాదు, కానీ ఒక క్రొత్త విశ్వాసి లేదా ఆ మరి నూతనంగా వచ్చిన విశ్వాసి లేచి ఒకే నిమిషము ఒక చిన్న అంశం మీద ఒకే మాట మీద ఆ ఆరాధన తలంపులు పంచుకోవచ్చు. So always avoid irrelevant and unnecessary preaching very sensibly. కాబట్టి చాలా వివేకముగా అవసరం లేని వ్యర్థమైన బోధన అక్కడ ఉపయోగించకూడదు. The second factor in the method of teaching, ఈ బోధించే విషయంలో రెండవ మాట చూస్తే, teaching involves exhortation, admonition, correction, exposition, etc. ఈ బోధన అనేది మరి సరిచేయుట, తప్పుదిద్దుట, బుద్ధి చెప్పుట ఇవన్నీ కలిగి ఉంటుంది. It's very clear from the scriptures. లేఖనాల్లో ఇది స్పష్టంగా చెప్పబడింది. Everything is not one and the same. It is different. That has got different meaning, different purpose. కాబట్టి అవన్నీ ఒకటే కాదు, కానీ ఒక్కొక్క దానికి ఒక భావం ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది. If you read 2 Timothy chapter 3 verse 16 and 17, రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, all scripture is given by the inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in the righteousness. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. So exhortation, admonition, correction, these are also the part of the teaching the church. కాబట్టి ఉపదేశించుట, ఖండించుట, తప్పిదిద్దుట ఇవన్నీ కూడా వాక్య బోధనలోని భాగాలే. Teaching need not be formal always. It can be informal sometimes. ఈ ఉపదేశించుట, బోధించుట అనేది ఏదో ఏక రూపంలో పోయేది కాదు, కానీ ఒక్కొక్కసారి మామూలు పద్ధతి కంటే భిన్నంగా కూడా ఉండవచ్చు. Always remember that. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. Some people need to be personally approached and they should be exhorted, or they should be admonished, or they should be corrected personally by the teachers or the elders of the church. సంఘంలోని పెద్దలు, సంఘంలో బోధించేవారు కొంతమందిని వ్యక్తిగతంగా కలిసి వారికి ఉపదేశించుట, ఖండించుట, తప్పుదిద్దుట అనేది వ్యక్తిగతంగా కూడా చేయవచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి. Some issues need not be addressed from the pulpit, which is very personal of some individuals. కొంతమంది వ్యక్తులకు చాలా వ్యక్తిగతమైన విషయాలు ఉంటాయి, అవి ప్రసంగ వేదిక మీద చెప్పడానికి వీల్లేదు. There are certain things that individually you have to meet the person and teach. కొన్ని విషయాలు ఉన్నాయి, అలాంటి వాటిని వ్యక్తిగతంగా కలిసి చెప్పాల్సి ఉంది. Need not even be aware of what is happening between the elder and this young person. ఆ వ్యక్తికి, ఆ పెద్దలకు మధ్య జరుగుతున్న విషయాలు మిగతా వారికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. So whenever you teach from the pulpit, always teach what is commonly applicable to the entire church. ఎప్పుడైతే ప్రసంగ వేదిక మీద నుంచి బోధిస్తున్నారో అప్పుడు అందరికీ అవసరమైన సంబంధించిన విషయాలనే బోధించాలి. Don't stand there and target one person and his personal issue. అక్కడ నిలబడి ఒక వ్యక్తిని గురి పెట్టుకొని అతని వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడవద్దు. You may not tell his name, అతని పేరు నీవు చెప్పకపోవచ్చు, but you explain it in such a way that everybody will understand about whom you are talking. నీవు ఎలాగూ దాన్ని వివరిస్తావంటే ఆ వ్యక్తి పేరు చెప్పకపోయినా ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలిసేటట్లుగా చెప్తారు కొంతమంది. No, exhortation, admonition, correction are also the part of the teaching, but on a different level. So don't do everything very formally. ఈ ఉపదేశించుట, ఖండించుట, తప్పుదిద్దుట అనేది ఆ వాక్య పరిచర్యలో భాగమే, కానీ అన్ని కూడా ప్రసంగ వేదిక మీద నుంచి చేసేవి కాదు. ఒక్కొక్కటి ఒక్కొక్క విభిన్నమైన పద్ధతిలో చేయాల్సినవి. Now let me come to the third factor about the method of teaching. నేను ఇప్పుడు
ఈ బోధించే పద్ధతుల్లోని మూడవ అంశానికి వస్తాను. Teaching the word and preaching the word are distinguished, are different in the scriptures. దేవుని వాక్యాన్ని ఉపదేశించుట, దేవుని వాక్యాన్ని ప్రకటించుట అనేది రెండు వేర్వేరు కార్యాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. All good preachers need not be good teachers. All good teachers need not be good teachers. బాగా ప్రకటించేవారు ప్రసంగికులు బాగా ఉపదేశించేవారు అయ్యుండకపోవచ్చు, బాగా ఉపదేశించేవారు మంచి ప్రసంగికులు అయ్యుండకపోవచ్చు. But some are given both the gifts. That is all depending on God's gifts. కానీ కొంతమందికి రెండు వరాలు ఉంటాయి, అది దేవుడిచ్చే దాన్ని బట్టి ఉంటుంది. For example, I'll read Paul's statement in 1 Timothy chapter 2 and verse 7. ఉదాహరణకు పౌలు చెప్తున్న మాట నేను చెప్తాను. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 1 Timothy 2:7. 2వ అధ్యాయం 7వ వచనం. For which I was appointed a preacher and an apostle, I am speaking the truth in Christ and not lying, a teacher of the Gentile in faith and truth. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడను గాను, అపోస్తలుడను గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. Here Paul is an apostle, there is no doubt. ఇక్కడ పౌలు అపోస్తలుడే, అది నిస్సందేహం. But he says, I am a preacher and I am a teacher of the Gentiles. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ప్రకటించును వాడను గాను, అపోస్తలుడు గాను ఉన్నాను అన్యజనులకు అంటున్నాడు. Now what is a preacher? ఇక్కడ ప్రకటించేవారు, ప్రసంగించేవారు అంటే అర్థం ఏంటి? So preacher is addressing the public, a large audience, and presenting the gospel or whatever in general. ఇక్కడ ప్రకటించే ఆ ప్రసంగికుడు పెద్ద సమూహాన్ని, పెద్ద గుంపును ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. సువార్త అయినా ఇంకా వేరే విషయాలైనా అతడు బోధిస్తూ ఉండవచ్చు. And Apostle Paul was very good preacher, there is no doubt. ఇక్కడ అపోస్తలుడైన పౌలును చూస్తే అతడు గొప్ప ప్రసంగికుడు, అందులో సందేహం ఏమీ లేదు. But when he presents himself as a teacher, he says, I am a teacher of the Gentiles. కానీ అన్యజనులకు బోధకుడను గాను అని చెప్తున్నాడు, అంటే బోధకుడు అని చెప్పుకుంటున్నాడు. So when it comes to the teaching ministry, Paul admits he is very good in teaching the Gentiles. ఇక్కడ ఆ బోధ చేసే పరిచర్య, ఉపదేశించే పరిచర్యకు వచ్చినట్లయితే అన్యజనులకు నేను చక్కగా చేయగలను అని చెప్తున్నాడు. If you see the ministry of Paul and Peter, for example, ఉదాహరణకు పౌలు పేతుర్ల పరిచర్యను చూస్తే, if Peter would come and teach the Gentiles, పేతురు గనుక వచ్చి అన్యజనులకు బోధించినట్లయితే, you know what Peter would teach? పేతురు ఏం బోధిస్తాడు? All of you should get circumcised, otherwise you will not go to heaven. మీరందరూ సున్నతి చేయించుకోవాలి, లేకపోతే పరలోకానికి వెళ్ళరు అంటాడు. That is one of the issues Paul had with Peter. పౌలుకి పేతురుకి మధ్య వచ్చిన సమస్య ఇదే కదా ఒకసారి. But Paul, though he is a Jew, though he is circumcised, he teaches the Gentiles, he now forces them to get circumcised. పౌలు యూదుడైనప్పటికీ అతడు కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి అవలంబిస్తూ సున్నతి పొందినప్పటికీ మీ అన్ని జనులను సున్నతి పొందాలని ఎప్పుడు బలవంతం చేయలేదు. But when he's preaching, he won't talk about all these things. అతడు ఎప్పుడైతే ప్రకటిస్తున్నాడో అప్పుడు ఈ మాటలన్నీ చెప్పడు. So teaching and preaching are very clearly distinguished. Where you are to teach, teach the word. Where you are to preach, preach the word. కాబట్టి ప్రకటించుట, బోధించుట ఇవి రెండు విభిన్నమైనవి, చాలా వ్యత్యాసం కలిగినవి. ఎక్కడ ప్రసంగించాలో ప్రకటించాలో అక్కడ ప్రకటించాలి, ఎక్కడ బోధించాలో అక్కడ బోధించాలి. I remember one of our senior brothers once telling a experience. నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఒక అనుభవజ్ఞుడైన సహోదరుడు ఈ విధంగా చెప్పాడు. He was once called to for a Sunday school anniversary program to teach the small children. ఒకసారి సండే స్కూల్ ఆ యానివర్సరీ ప్రోగ్రామ్ లో పిల్లలకు బోధించుటకు పిలువబడ్డాడు. He finished his business.
అతడు తన పనిని ముగించాడు. When he was going back, some brothers came and told him, అతను తిరిగి వెళ్తూ ఉంటుండగా కొంతమంది సహోదరులు వచ్చి ఈ విధంగా చెప్పారు, brother, next year we'll call you for our gospel convention. సహోదరుడా, వచ్చే సంవత్సరం మేము ఈ సువార్త పరిచర్య మీటింగ్స్ కొరకు మిమ్మల్ని పిలుస్తామన్నారు. But if you do the preaching to these small children, they won't understand anything. That's a different level of teaching. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్న పిల్లలకు బోధించినప్పుడు వారు ఏమి అర్థం చేసుకోలేరు. అది ప్రత్యేకమైన పరిచర్య. So preach only if you are called to be a preacher. Teach only if you are called to be a teacher. మీరు ఎప్పుడైతే ప్రకటించడానికి పిలువబడ్డారో అప్పుడు ప్రకటించాలి, ఎప్పుడైతే బోధించడానికి పిలువబడ్డారో అప్పుడు బోధించాలి. That is very, very important. ఇది చాలా అవసరమైనది. Now let me come to the fourth aspect of the aspect of the teaching methods. ఇప్పుడు ఈ బోధించే పద్ధతుల్లోని 4వ అంశానికి వస్తున్నాను. Teaching include verbal and practice in the church. ఈ బోధించే పరిచర్య అనేది మాటల చేత అదే విధంగా చేతల చేత కూడా చేయవచ్చు. How do you teach the church? సంఘానికి ఎలా బోధిస్తావు? Not just preaching from the pulpit alone. ప్రసంగ వేదిక నుంచి బోధించుట ద్వారా మాత్రమే కాదు. But many of those things what you teach from the pulpit, you should practice as a church so that people will practically understand. నీవు ఆ ప్రసంగ వేదిక మీద నుంచి ఏదైతే బోధిస్తున్నావో అది నీవు అవలంబించినట్లయితే సంఘం కూడా అవలంబిస్తుంది. So not only just verbal but also practical. కేవలం మాటల చేత మాత్రమే కాదు కానీ క్రియల చేత కూడా చేయాలి. Look what Paul is telling Timothy in 1 Timothy chapter 4 verse 12 and 13. పౌలు తిమోతితో మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. Let no one despise your youth, but be an example to the believers in word, in conduct, in love, in spirit, in faith, in purity. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. So not only teaching the church, Paul is telling Timothy to teach the church, but you should be also practical in your life. ఇక్కడ పౌలు తిమోతికి సంఘంలో బోధించు, కానీ బోధించుట మాత్రమే కాదు కానీ ఆచరణ జీవితంలో అది అవలంబించే వాడిగా ఉండాలి అని చెప్తున్నాడు. You know, our children who go to the school, మన పిల్లలు బడికి వెళ్తూ ఉంటారు, especially the science students. ముఖ్యంగా ఈ సైన్స్ చదివేవారు. The teacher teaches them a lot of things in the classroom. అక్కడ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లలకు ఆ తరగతి గదిలో చాలా విషయాలు బోధిస్తాడు. But they understand it better when they are brought to the lab and there is a demonstration or an experiment there. కానీ వారు బాగా ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే ఆ మరి ప్రయోగశాలకు వచ్చి అది వారి చేతులతో చేసినప్పుడు. You stand in the church from the pulpit and teach for 1 hour about breaking of bread and the Lord's Supper. రొట్టె విరుచును గురించి, ప్రభు యొక్క బల్లను గురించి నీవు ప్రసంగ వేదిక యొద్ద 1 గంట నిలబడి బోధించవచ్చు. That is better understood when you practically do it in the church. People see that and they understand that. నీవు ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఆచరణాత్మకంగా సంఘంలో చేస్తావో అప్పుడు నిలబడి చెప్పిన దానికంటే ఇది చూసి సంఘం దాన్ని మరి అలవాటు చేసుకొని పని చేస్తుంది. You teach about the giving. నీవు ఇచ్చే విషయంలో బోధిస్తూ ఉంటావు, but you show it practically by giving in the church. దాన్ని ఆచరణాత్మకంగా ఇచ్చుట ద్వారా సంఘానికి చూపించాలి. So teaching include verbal and practice in the church. This should go side by side. కాబట్టి సంఘంలో బోధించుట అనే పరిచర్య మాటల ద్వారా అంత మాత్రమే కాదు, క్రియల ద్వారా ఇవి రెండు కలిసి వెళ్తూ బోధించబడాలి. So the man behind the message is very important. ఈ సందేశం వెనుక ఉన్న వ్యక్తి అనేది ముఖ్యమైనది.
So be very careful. It should be practical as well as it should be verbal. Both goes together. కాబట్టి దీని విషయంలో జాగ్రత్త వహించాలి. చెప్పేది మాటలతో మాత్రమే కాక క్రియల ద్వారా కూడా అయి ఉండాలి. Let me go to the fifth aspect about the method of teaching. ఇప్పుడు ఈ బోధించే పద్ధతుల్లోని 5వ అంశానికి వెళ్తున్నాను. Teaching the word is extracting from the scriptures and not inserting into the scriptures. Understand this well? బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యం బోధించుట అనేది వాక్యంలోని సత్యాలను తీసుకొనుట ద్వారా కానీ వాక్యంలోనికి నీవు చొప్పించే వాటి ద్వారా కాదు. Always extract from the scriptures, don't insert into the scripture. This is a very important principle in preparing message and teaching the church. లేఖనాల్లోని విషయాలను ఎప్పుడు ఆ ఉన్న సత్యాలను తీసుకోవాలి కానీ వాటిలోనికి నీవు చొప్పించడం కాదు. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడేవారు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. Something happened in your neighborhood, మీ పక్కన ఎవరో ఏదో జరిగింది, or something happened with one of your friend, మీ స్నేహితునికి ఏదో జరిగింది, or you saw some strange incident somewhere, ఒక చోట ఏదో మరి ఇంతకు ముందు జరగని సంఘటన జరిగింది, and somehow you want to communicate it to the church. ఏదో ఒక విధంగా సంఘానికి అది నీవు తెలియజెప్పాలనుకుంటున్నావు. So you come home and search the Bible, which verse can I relate this incident so that I can present it to the church. అప్పుడు నువ్వు వచ్చి ఇంటికి వచ్చి ఈ సంఘటనకు ఏ వచనంతో కలిపి చెప్తే బాగుంటుందని లేఖనాలను పరిశోధిస్తూ ఉంటావు. That is a wrong principle. ఇది తప్పుడు పద్ధతి. Your personal experience or external things, don't insert them into the scriptures and justify that. నీ వ్యక్తిగత అనుభవాన్ని నీవు చూసిన విషయాలను లేఖనాల్లోనికి చొప్పించి దాన్ని బోధించవద్దు. You want to do something, you try to find a relevant reference for that. నీవేదైనా చేయాలనుకుంటే దానికి సందర్భోచితమైన వచనాన్ని కనుగొనాలని చూస్తూ ఉంటాం. That is why people keep changing their principles many a time and quote verses. అందుకనే అనేక మంది సిద్ధాంతాన్ని మారుస్తూ వాటి గురించి వచనాలను కూడా ఎత్తి చూపుతూ ఉంటారు. But always extract from the scriptures, even if it does not match with your experience. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని లేఖనాల్లోని ఆ సత్యాలను మనం తీసుకొని చేయాలి కానీ నీ అనుభవాలతో ఒకవేళ అది పోల్చబడకపోయినప్పటికీ ఆ సత్యాలనే తీసుకోవాలి. You know, one of the major confusions in the Christian churches today, among the believing churches, about the role of the Holy Spirit. ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో మరి ముఖ్యంగా విశ్వాసుల సంఘాల్లో ఉంటున్న ఒక ప్రత్యేకమైన గందరగోళం దేని గురించి అంటే పరిశుద్ధాత్మని గురించి. People who say the gifts of the day of Pentecost still exist and people are doing that. కొంతమంది ఏం చెప్తారంటే పెంతికోస్తు దినాన ఉన్న ఆ వరాలు ఇంకా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. And if we tell more, they will say, this is my experience, who are you to question? మనం ఇంకా ఎక్కువ చెప్పినట్లయితే ఇది నా అనుభవం, నీవెవరు ప్రశ్నించటానికి అంటారు. And you show some verses which is matching your experience. నీ అనుభవానికి తగినట్లుగా కొన్ని వచనాలను చూపిస్తూ ఉంటావు. That is not the right way of teaching. బోధించడానికి సరి అయిన పద్ధతి కాదు ఇది. Right way of teaching is you take from the scriptures and find out whether that matches your life. సరి అయిన పద్ధతి ఏంటంటే లేఖనాల్లోని సత్యాన్ని తీసుకొని నీ అనుభవానికి అది సరితూగుతుందా లేదా చూసుకోవాలి. So teaching is not inserting into the Bible but extracting from the Bible. Always remember this principle when you prepare message or teach in the church of God. సంఘంలో బోధించినప్పుడు కానీ బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీవు లేఖనంలోని సత్యాన్ని ఎత్తి పట్టుకోవాలి కానీ నీకున్న అనుభవాన్ని లేఖనంలో చొప్పించడం కాదు. Don't stand at the pulpit, read one verse from the scripture and then tell all the worldly things which has got nothing to do with what you read. That is not the right way of teaching. ప్రసంగ వేదిక యొద్ద నిలబడి ఒక వచనం చదివి తర్వాత దానికి సంబంధం లేని లోకంలో జరిగిన సంఘటనలన్నీ చెప్పటం
అది సరైన పద్ధతి కానే కాదు. Always take from the scriptures and teach the church. ఎల్లప్పుడూ కూడా లేఖనంలోని ఆ వచనాలను తీసుకొని దాని మీద బోధించాలి. So teaching methods of the word of God. కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించే పద్ధతులు. That is the third in the divisions, and we saw 5 things there. ఇప్పుడు ఈ విభజనలో ఇది మూడవది. ఈ మూడవ అంశంలో 5 విషయాలను చూశాం. Teaching must be corresponding to the occasion. ఈ బోధన అనేది సందర్భానుసారమైనదై ఉండాలి. Teaching involves exhortation, admonition, correction, and exposition. ఈ బోధన అనేది ఉపదేశించుట, ఖండించుట, తప్పుదిద్దుట ఇవన్నీ కలగలిపినదై ఉండాలి. Teaching the word and preaching the word are distinguished. వాక్యాన్ని ప్రకటించుట, వాక్యాన్ని బోధించుట అనేది 2 ప్రత్యేకమైనవి. Teaching include verbal and practice in the church. బోధించుట అనేది మాటలతో క్రియలతో చేయగలిగినది. Teaching the word is extracting from the scriptures, not inserting into the scriptures. వాక్యాన్ని బోధించుట అనేది లేఖనాల్లో నుంచి సత్యాలను ఎత్తిపట్టుకొని చెప్పేది కానీ లేఖనంలోనికి నీ విషయాలను చొప్పించుట కాదు. Now let me come to the last phase, receiving the word of God by the church of God. ఇప్పుడు నేను చివరి అంశానికి వస్తాను. దేవుని సంఘము దేవుని వాక్యాన్ని ఎలాగూ స్వీకరించాలి. I'll continue the serial number as 5, 6, 7. Continue because already we saw 5. Number 6 onwards, I'll continue. ఈ వరుస సంఖ్యను నేను కొనసాగిస్తాను. ఇప్పటి వరకు 5 విషయాలు చెప్పుకున్నాం కదా, అదే సంఖ్యను కొనసాగిస్తాను. Number 6. Church must know the teacher and pray for them. 6వ విషయం ఏంటంటే సంఘము ఆ బోధకుణ్ణి ఎరిగి ఉండాలి, అతని కొరకు ప్రార్థించాలి. Look at what Paul says in Ephesians 6:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:19లో పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. Pray for me that utterance may be given to me, that I may open my mouth boldly to make known the mystery of the gospel. మరియు నేను దేని నిమిత్తం రాయబారిన ఈ సంఖ్యలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుడి అంటున్నాడు. So Paul is asking, pray for me that I may open my mouth and it may be effective. ఇక్కడ పౌలు ఏమని అడుగుతున్నాడంటే, నా కొరకు ప్రార్థించండి, తద్వారా నేను నోరు తెరిచి ధైర్యంగా బోధించాలి అని. See, the church should know the preacher if they have to pray for the preacher. కాబట్టి సంఘము ఆ బోధించే వ్యక్తి గురించి ప్రార్థించాలి. ప్రార్థించాలంటే ఎవరు బోధిస్తున్నారో వారు సంఘానికి తెలిసి ఉండాలి. Now this concept is practiced in different methods in different assemblies. వేర్వేరు సంఘాల్లో వేర్వేరు పద్ధతుల్లో ఈ విషయాన్ని వారు పాటిస్తూ ఉంటారు. I come across churches where they always remember, always believe that teaching is spontaneous. They will not appoint anyone. They will not tell anyone. Suddenly somebody gets the message and they stand up and preaching. కొన్ని చోట్ల ఎలాగుంటుందంటే ఈ బోధించేది అప్పటికప్పుడే జరిగేది కాబట్టి ఎవరికి ముందుగా చెప్పదు, కానీ అప్పుడప్పుడే ఎవరికో చెప్తారు, వారు వెంటనే లేచి ప్రసంగిస్తూ ఉంటారు. They have their own justifications there. దాని గురించి వారు సమర్థించుకుంటూ ఉంటారు. But taking the present day context and the situation and the mindset of our assemblies and the believers, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మన సంఘాలలో ఉంటున్న ఆ సందర్భము, మన విశ్వాసుల యొక్క మానసిక పరిస్థితిని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే, for example, when a believer come to the church on a Sunday, he should know who is going to give the message on that day. ఒక విశ్వాసి సంఘానికి వచ్చినప్పుడు ఆ రోజు ఎవరైతే ప్రసంగించబోతున్నారో వారు ఆ విశ్వాసికి తెలిసి ఉండాలి. It's very, very essential. అది చాలా ప్రాముఖ్యమైనది. Now, what is the advantage of that? దానికి వలన కలుగు ప్రయోజనం ఏంటిది? Believers know who is going to give the message that day.
ఆ రోజు ఎవరు ప్రసంగించబోతున్నారో విశ్వాసులకు తెలుస్తుంది. So previous Sunday, at least, if you announce in the church, next day word ministry will be by so and so brother. అంతకు ముందు ఆదివారమే వచ్చే ఆదివారం ఈ పలానా సహోదరుడు వాక్య పరిచర్య చేస్తాడు అని ప్రకటించినట్లయితే Throughout the week, the believers will be able to pray for that person by name. ఆ వారం అంతట్లో కూడా విశ్వాసులు ఆ వ్యక్తి పేరుతో అతని గురించి ప్రార్థిస్తూ ఉంటారు. And this preacher will be able to prepare very sensibly for a message on that Sunday. ఈ ప్రసంగికుడు కూడా ఆ రాబోయే ఆదివారానికి బోధించడానికి సిద్ధపడుటలో చాలా వివేకవంతంగా మరి సిద్ధపడతాడు. On the other hand, Sunday morning, the elders come to the church, they discuss today who should speak, they have a discussion, finally they decide, okay, this person will speak. దీనికి భిన్నంగా ఆదివారం పెద్దలు వచ్చి అప్పటికప్పుడు వారు మాట్లాడుకొని ఈ రోజు ఈ వ్యక్తి ప్రసంగిస్తాడు అని చెప్పి నిర్ణయం తీసుకుంటే, and the church doesn't know till the person comes to the pulpit. ప్రసంగ వేదికకు వచ్చేంత వరకు ఎవరు ప్రసంగిస్తున్నారో సంఘానికి తెలియకపోతే, now he will preach what he knows, not what the people want. అతడు తనకు తెలిసినది బోధిస్తాడు కానీ సంఘానికి ఏం అవసరమో అది బోధించడు. That is why in many assemblies there is a general practice, you announce at least 1 week before to the church who is going to speak. అందుకనే అనేక సంఘాల్లో పాటించే పద్ధతి ఏంటంటే ఒక్క వారానికి ముందే ఆ రాబోయే వారానికి ప్రసంగించే వ్యక్తి పేరును ప్రకటిస్తారు. When there is a conference, don't you announce the speaker's name before? ఎప్పుడైనా సదస్సు జరుగుతున్నట్లయితే అందులో ప్రసంగించే బోధకుల పేర్లు ముందే ప్రకటిస్తారు కదా. When there is a special meeting, don't you announce the names of the speakers before? ప్రత్యేక కూడికలు జరుగుతున్నట్లయితే అందులో ప్రకటించే సేవకుల పేర్లు ముందే ప్రకటిస్తారు కదా. Then why can't we do it in our churches? అప్పుడు అలాగ చేస్తే సంఘంలో ఎందుకు చేయకూడదు? But on the other hand, if you feel no, Holy Spirit guides us, we are not in control. If you are very sure it is only by the guidance of the Holy Spirit, then go ahead. I have no problem with it, but that may not be very practical. కానీ మీరు కనుక పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు కాబట్టి ఈ విధంగానే చేస్తాం మరి అని చెప్పినట్లయితే, పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లయితే నేనేమి చెప్పలేను కానీ ఆచరణాత్మకంగా ఎలాగుంటే బాగుంటుంది అని నేను చెప్తున్నాను. Because in some such places I have seen only one man gets the guidance every Sunday. ఎందుకంటే కొన్ని చోట్ల ఎలాగూ నేను చూస్తున్నానంటే ఒకే వ్యక్తి ప్రతిరోజు అలాంటి పరిశుద్ధాత్మని నడిపింపును పొందుతూ ఉన్నట్లుగా చూస్తుంటారు. So let the church prayerfully decide who should teach the congregation and let the congregation know so that they can pray and prepare. కావున మనం చేయాల్సింది ఏంటంటే సంఘానికి ఎవరు బోధించాలో అది సంఘం నిర్ణయం తీసుకొని ఆ వ్యక్తి పేరు ప్రకటించబడినప్పుడు సంఘం అతని గురించి ప్రార్థిస్తూ ఉండాలి. And the preacher also should be prepared to preach. ఆ ప్రసంగికుడు కూడా బోధించటానికి సిద్ధపడాలి. With that, let me come to the 7th aspect. ఇప్పుడు ఈ 7వ అంశానికి వస్తున్నాను. The church must distinguish the spontaneous and the prepared teachings. There are two different things: spontaneous teaching and the prepared teaching. సంఘము అప్పటికప్పుడు చేసే బోధ, సిద్ధపాటుతో చేసే బోధ, ఈ రెండిటికి వ్యత్యాసాన్ని గమనించాలి. Spontaneous teaching is not out of place. It is quite scriptural. There is no doubt. అప్పటికప్పుడు చేసే బోధ లేఖనానుసారమైందే, దాంట్లో తప్పేమీ లేదు. In the first century, that practice was there. మొదటి శతాబ్దంలో ఇలాంటి ఆచరణ ఉండింది. And we know there were people who were speaking in tongues and prophecies in those days. ఆ దినాల్లో కొంతమంది మరి భాషల్లో మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం.
And it was spontaneous. Suddenly somebody gets a revelation and they speak in the church. That was there in the first century. మొదటి శతాబ్దంలో అప్పటికప్పుడు వారికి ఒక విషయం బయలుపరచబడినప్పుడు వారు వెంటనే లేచి మాట్లాడతారు. అది ఆ శతాబ్దంలో అలవాటుగా చేసేవారు. But at the same time, Paul says there are also prepared messages, or with my understanding I speak, not all the time spontaneous. Both are happening. పౌలు అదే సందర్భంలో ఏం చెప్తున్నాడంటే, మనం ఏం చెప్తున్నామో అది అర్థం చేసుకొని, అనగా సిద్ధపాటు కలిగి చెప్పాలి అని చెప్తున్నాడు. అంటే అప్పటికప్పుడు చెప్పేది, సిద్ధపాటుతో కలిగి చెప్పేది రెండు ఉన్నాయి. Paul says in 1 Corinthians 14:19, మొదటి కొరింథీ పత్రిక 14:19లో పౌలు చెప్తున్నాడు, yet in the church I would rather speak 5 words with my understanding that I may teach others than 10,000 words in a tongue. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. So there is something you speak with understanding, something spontaneous. ఇక్కడ అప్పటికప్పుడు మాట్లాడేది ఉన్నది, అర్థం చేసుకొని మాట్లాడే బోధ ఉన్నది. Today we don't have the tongues and the prophecies as we see in the first century church. మొదటి శతాబ్దపు సంఘంలో ఉన్నట్లుగా భాషలు ప్రవచనాలు ఈ రోజుల్లో మనకు లేవు. But when we come together as an assembly, మనం సంఘంగా చేరి వచ్చినప్పుడు, especially around the Lord's table, మరి ముఖ్యంగా ప్రభు బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు, there are chances a brother suddenly may get a thought from the Lord and he wants to share it spontaneously. There is nothing wrong in that. ఒక్కొక్కసారి ఒక సహోదరునికి అప్పటికప్పుడే ఒక విషయం బయలుపరచబడినప్పుడు అతడు లేచి చెప్పవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. Or one person is sharing a thought and when he hears that another brother is guided spontaneously. There is nothing wrong in that. ఒక సహోదరుడు ఒక విషయాన్ని పంచుకుంటున్నప్పుడు ఆ విషయం విని ఇంకో సహోదరునికి అదే విషయంలో ఇంకొక నడిపింపు రావచ్చు, అది పంచుకోవడంలో తప్పేమీ లేదు. But when it comes to the word ministry, it is a prepared message. కానీ వాక్య పరిచర్యకు వచ్చినట్లయితే అది సిద్ధపాటుతో చేసే పరిచర్య. So both these are happening and the church should be aware of that. ఇవి రెండు జరుగుతున్నాయి, సంఘము ఈ రెండింటిని ఎరిగి ఉండాలి. Let me come to number 8th point. ఇప్పుడు 8వ అంశానికి వస్తున్నాను. Church must receive the word as though from the Lord and not from man. సంఘము ఈ బోధ అనేది దేవుని యొద్ద నుండి వచ్చిందే కానీ మనుష్యుని యొద్ద నుండి కాదు అన్నట్లుగా స్వీకరించాలి. So the word is of God. We saw that this morning. ఉదయకాలం మనం చూసాము, వాక్యము దేవునికి సంబంధించిందని చూసాం. Whoever is preaching, that doesn't matter, but word belongs to God. ఎవరు ప్రసంగించినా వాక్యం అనేది దేవునికి చెందినది అని చూసాం. So the church must receive the word as though it is coming from the Lord and not from this preacher or this man. అందుచేత సంఘము ఈ బోధ అనేది దేవుని యొద్ద నుండి వచ్చిందే కానీ మనుష్యుని యొద్ద నుంచి బోధించే వ్యక్తి నుంచి కాదు అని ఆ విధంగా స్వీకరించాలి. Even if you don't like the preacher, know that it is from the Lord. Accept it, receive it. బోధకుణ్ణి నీవు ఇష్టపడకపోయినప్పటికీ కూడా వాక్యము దేవుని సంబంధించింది కాబట్టి దేవుని యొద్ద నుంచి వచ్చినట్లుగా స్వీకరించాలి. I'll read one verse, the Lord's statement in Matthew's Gospel, chapter 23, verse 2 and 3. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2-3 వచనాల్లో ప్రభు చెప్తున్న మాటను చదువుదాం. The scribes and the Pharisees sit in Moses' seat. Therefore, whatever they tell, you observe. That observe and do, but do not do according to their works. For they say and they do not do. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి కైకొండి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు.
See, God-given teachers, they are human beings. They may have shortcomings or problems or something you may not like in them, but God has put them there. Obey the word that comes from the Lord, but don't do what they are doing. దేవుడు ఇచ్చిన బోధకుల్లో కొన్ని నీకు ఇష్టమైన లక్షణాలు వారికి ఉండవచ్చు, కొన్ని లోపాలు ఉండవచ్చు, కానీ వాక్యము దేవునిది కాబట్టి వాక్యాన్ని స్వీకరించాలి. ఒకవేళ ఆ ప్రసంగికుడు నీకు ఇష్టం లేకపోయినప్పటికీ వాక్యాన్ని స్వీకరించగలిగి ఉండాలి. So always be careful. వీటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ఎల్లప్పుడూ. Let me come to the 9th aspect here. ఇప్పుడు 9వ అంశానికి వస్తాను. The church oversight must evaluate and ascertain what is taught in the church. సంఘ పెద్దలు సంఘంలో ఏది బోధించబడుతున్నదో అది పై విచారణకర్తలుగా అది చూస్తూ గమనిస్తూ మరి దాని మీద అవగాహన కలిగి ఉండాలి. Our assembly pulpits are not the place that anybody can come and teach anything he feels. No, never allow that. మన ప్రసంగ వేదికలు మన సంఘాల్లో ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పే సందర్భాలుగా ఉండకూడదు. అది ఎప్పుడు కూడా అనుమతించకూడదు. Because they are feeding the congregation from the pulpit, and what they are fed with must be scriptural. ఎందుకంటే ఆ సంఘాన్ని ఆ ప్రసంగ వేదిక మీద నుంచి వారు పోషిస్తున్నారు కాబట్టి వారు దేన్నైతే బోధిస్తున్నారో అది లేఖనానుసారమైనదై ఉండాలి. Don't allow those things saying that is his opinion, we don't have to bother. అది అతని అభిప్రాయము, దానితో మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించవద్దు. The word of God does not permit for such people to teach in our churches. మన సంఘాల్లో దేవుని వాక్యం అలాంటి వ్యక్తులు బోధించడానికి దేవుని వాక్యం అనుమతించదు. Our assembly pulpits must be a place where sound doctrine is taught to which is conforming to the faith that we hold. మనం ఏదైతే విశ్వాసాన్ని చేపట్టామో ఆ విశ్వాస సంబంధమైన హితవాక్యము బోధించే విధంగా మన ప్రసంగ వేదికలు ఉండాలి. Romans chapter 16 and verse 17 says, Paul says, రోమా పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో పౌలు చెప్తున్నాడు, Now I urge you, brethren, note those who cause division and offenses contrary to the doctrine which you have learned, and avoid them. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. Always remember, and this is the responsibility of the elders of the church. A common man cannot stop a preacher. ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అంశము. ఎప్పుడు సంఘ పెద్దలు దీని మీద మరి గురి కలిగి ఉండాలి. మామూలు వ్యక్తి దీన్ని ఆపలేడు, కానీ సంఘ పెద్దలు బాధ్యులై ఈ విధంగా గురి కలిగి ఉండాలి. All our assemblies are independent, autonomous assemblies. మన సంఘాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన సంఘాలు. After Christ, the chief shepherd, the highest authority is the God-appointed elders in the church. సంఘానికి ప్రధాన కాపరి మన క్రీస్తు అయి ఉంటుండగా ఆయన తర్వాత ఆయన నియమించిన సంఘ పెద్దలు అధికారం కలిగి ఉన్నారు సంఘం మీద. They have this obligation to prevent any false doctrine creeping into the church. సంఘంలోనికి ఎలాంటి అబద్ధ బోధ ప్రవేశిస్తున్నా దాన్ని ఆపటానికి వారు బాధ్యులై ఉన్నారు. Even if a new brother from your own church in the initial days, maybe there may be something wrong that he teaches. కొన్నిసార్లు మీ సంఘంలోనే ఒక యవనస్తుడు తన ప్రారంభ దినాల్లో కొన్ని తప్పుడు అభిప్రాయాలు మాట్లాడవచ్చు. I am a first generation with the assemblies. నేను కూడా మన సంఘాల్లో మొదటి తరానికి చెందినవాడిని. And I'm not a product of any seminaries or Bible institutes. నేను బైబుల్ కళాశాలకు సంబంధించిన వాడిని కాదు. Though I teach some places, I'm not a graduate from any theological college. నేను కొన్ని చోట్ల బోధిస్తున్నప్పటికీ కూడా
నేనే కళాశాల నుంచి పట్టభద్రుని కాను, బైబిల్ కళాశాల నుంచి. It is my assembly elders who taught me the doctrine when I was a youngster in my church. నా సంఘంలో నేను యవనస్తుడిగా ఉంటుండగా మా సంఘ పెద్దలు మరి సిద్ధాంతపరమైన అంశాలు నాకు బోధించారు. They gave me opportunities and chances to teach and preach in my church. మా సంఘంలో బోధించటానికి, ప్రసంగించుటకు, ప్రకటించుటకు వారు నాకు అవకాశాలు ఇచ్చారు. As a young man, if I would commit a mistake, my elders would come home in the afternoon and correct me and teach me. That is how they produced me. నేను యవనస్తుడిగా ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే మధ్యాహ్న కాలంన ఆ పెద్దలు మా ఇంటికి వచ్చి నా తప్పులు సరిదిద్దేవారు. ఆ విధంగా వారు నన్ను పెంచారు. So the oversight of the church has this responsibility in correcting, in admonishing, and in avoiding the wrong teaching. కాబట్టి సంఘంలో పై విచారణకర్తలుగా ఉంటున్న పెద్దలకు ఈ బాధ్యత ఉన్నది. ఉపదేశించుటకు, సరిదిద్దుటకు, తప్పుదిద్దుటకు చేయాల్సిన పని ఉన్నది. And finally, the last thing, number 10. చివరిగా చివరి విషయం, 10వ విషయం. The church must be equipped to teach others. సంఘము ఇతరులకు బోధించుటకు సన్నద్ధత కలిగినదై ఉండాలి. Everybody need not be preachers. ప్రతి ఒక్కరూ ప్రసంగికులై ఉండాల్సిన అవసరం లేదు. But wherever the Lord sends them, they should be able to impart or contribute the word of God. కానీ ప్రభువు వారిని ఎక్కడికైతే పంపిస్తాడో అక్కడ వారు వాక్యాన్ని బోధించుటకు సన్నద్ధత కలిగి, సమర్థత కలిగిన వారై ఉండాలి. Hebrews chapter 5 and verse 12. హెబ్రీ పత్రిక 5:12లో For though by this time you ought to be teachers, you need someone to teach you again and again the first principles of the oracles of God. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. So what are you doing with the members of your church? కావున మీ సంఘంలోని సభ్యులతో మీరు ఏం చేస్తున్నారు? Is there a systematic teaching in your church? మీ సంఘంలో క్రమ పద్ధతిలో వాక్య బోధన జరుగుతున్నదా? Are you identifying the potential young people who can be the teachers and encouraging them, giving them opportunities, correcting them, that they may become the teachers one day? మరి బోధించుటకు మరి అవకాశం ఉంటున్న యవనస్తులను మీరు గుర్తించి వారు బోధించుటకు అవకాశం ఇచ్చి వారు పొరపాట్లు చేస్తున్నప్పుడు తప్పుదిద్దుట, సరిదిద్దుట అని చేస్తున్నారా? ఆ విధంగా వారు బోధకులు అవటానికి అవకాశం ఇస్తున్నారా? These are all very important practical things. ఇవన్నీ కూడా అవలంబింపదగిన ఆచరణాత్మకమైన విషయాలు. So we saw about 10 factors this evening. ఈ సాయంకాలంన 10 అంశాలను మనం చూసాం. We saw 10 factors this morning. ఉదయకాలమున 10 అంశాలు చూసాం. Under 4 broad titles. ఇవన్నీ కూడా 4 విభిన్నమైన ఆ పేర్లతో ఆ వాటి క్రింద చూసాం. The divine nature of the word of God. దేవుని వాక్యపు దైవిక స్వభావం. The teachers of the word of God. దేవుని వాక్యము బోధించే బోధకులు. Teaching methods of the word of God. దేవుని వాక్యాన్ని బోధించు పద్ధతులు. And receiving the word of God. దేవుని వాక్యాన్ని స్వీకరించుట. May God's name be glorified. Thank you once again for this opportunity. God bless you. దేవుని నామం మహింపరచబడును గాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఒకసారి కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.